తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. చూస్తూ ఉండగానే మార్గశిర మాసం మొదలయ్యి 20 రోజులు గడిచిపోయినాయి. 5 పాసురాలు ఒక్కొక్క సెట్‌గా మాట్లాడుకుంటూ ఇప్పటికి మనం 4 సెట్లు కంప్లీట్ చేసేసుకున్నాం. 20వ రోజుకి చేరుకున్నాం. మరి ఇవాల్టి నుంచి వచ్చేటువంటి మరో ఇంకొక 5 రోజుల పాసురాల సెట్ దేన్ని సూచిస్తుంది? అండ్ ఇంతకీ మనకి నందగోపుని మేల్కొల్పడం అయిపోయింది. యశోదమ్మని మేల్కొల్పడం అయిపోయింది. బలరాముడిని, తర్వాత నీలాదేవి గారిని కూడా నిన్నటి వరకు మేల్కొల్పడం జరిగింది. మరి ఇవాల్టి సెట్ నుంచి ఏం తెలుసుకోబోతున్నాం, ఏం నేర్చుకోబోతున్నామో అడిగి తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మనతో ఉన్నారు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఇవాళ 21వ పాసురం. ఈ పాసురం నుంచి మొదలు పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా మేల్కొలిపి తమ యొక్క కోరికను వెలబిచ్చుతున్నారు అనేది తెలుసుకోవాలి మనం. ఈ పాసురం 21వ పాసురం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ఏ తెక్కలంగళ్ ఎదిరి పోంగి మీదళిప్ప మాతాదే పాల్ சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாரணக்கவல தலைவன் வாசற்கண் ஆத்தாது வந்தவன் நடுபடியமா போலே போத்தியாம் வந்து புகழந்தேலோரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది పాసురం. ఈ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొలపటానికి ముందుగా ఓ నందగోపుని యొక్క కుమారుడా మేల్కొలవయ్యా అని అంటున్నారు. నీవు ఇంకా నిద్రపోతే ఎలా, అరివురాయ్ మేల్కో అంటూ కీర్తించే క్రమంలో నందగోపుని కుమారుడా అనటం మాత్రమే కాదు, ఆ నందగోపునికి ఒక విశేషణం చెప్పారు. ఏమని? ఏ తక్కలంగా ఎదిరిపోంగి మీద హలిప్ప. నందగోపుని దగ్గర అసంఖ్యాకమైనటువంటి గోసంపద ఉంటుంది. ఆ గోవులన్నీ కూడా ఎలా ఉంటాయంటే, వెళ్ళి పొదుగు కింద మనం కుండ పెట్టడం ఆలస్యం, అలా పాలను వర్షించేస్తాయి అన్నమాట. ఏ తక్కలంగా ఎదిరి పొంగి మీదలిప్ప. పెట్టి పెట్టగానే పొంగి పొరలిపోయేలాగా పాలు వర్షింపచేసేటువంటి అనేకమైన ఆవులని, గేదెలని సంపదగా కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా అనటం ద్వారా నందగోపుడు అంటే ఎవరనుకున్నాం? అంతరార్థంగా ఆచార్యుడు అనుకున్నాం. ఆచార్యులు. తండ్రి అంటే మంత్రోమాత గురోపిత. తండ్రి గురువుతో సమానం, గురువు తండ్రితో సమానం, గురువు తండ్రితో సమానం, మంత్రం తల్లితో సమానం. సమానం. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మకి తండ్రి నందగోపుడు అంటే ఆచార్యుడు అని లెక్క. ఆచార్యుడు అనేటువంటి వారు ఎంతో ఔదార్యంగా శ్రీ సూక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. శిష్యులు అడిగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, అడగకపోయినా వాళ్ళ దుర్గతి చూసి అయ్యో వీడింకి ఎప్పుడు సంసారం నుంచి బయటపడతాడు, ఈ సంసార మండలంలోనే కొట్టుమిట్టాడుతుంటే ఎలా, ఆత్మకు ఉజ్జీవనం ఎలా వీడికి అని అడగకపోయినా కూడా శిష్యుడి యొక్క దుర్గతిని చూసి తట్టుకోలేక శ్రీ సూక్తులను అనుగ్రహించేవారు కొంతమంది ఆచార్యులు. కొంతమంది భగవత్ సేవగా శిష్యుల్ని శ్రీ సూక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమిటంటే భగవంతుడికి మంగళాశాసనం చేయడం కోసం భగవంతుని ఆజ్ఞగా శిష్యులను తయారు చేస్తూ ఉంటారు. గోవు ఎలా అయితే 4 చూచకముల నుంచి పాలు వర్షిస్తూ ఉంటుంది, ఆచార్యుడు అనేటువంటి వాడు గోవుతో సమానం. ఆచార్యుడు కూడా 4 కారణాలతోటి శ్రీ సూక్తులు అనేటువంటి పాలను వర్షిస్తాడు. నందగోపుడు అంటే ఆచార్యుడు, గోవులు అలా పాలను వర్షిస్తూ ఉన్నాయని చెప్పింది గోదమ్మ ఈ పాసురంలో విశేషణంగా నందగోపుడికి. అంటే ఆచార్యుడు రూపమైనటువంటి నందగోపుడు అంటే ఆచార్యులు శ్రీ సూక్తులు ధారాళంగా వర్షిస్తున్నారు. ఇక వారి యొక్క శ్రీ సూక్తులని చూసి విని నిన్ను ఆశ్రయించాలి కాబట్టి నీవు మేల్కొనవయ్యా, మమ్మల్ని అనుగ్రహించడానికి మేము ఆచార్యుల ద్వారా వచ్చాము. ఎలా అయితే తండ్రికి భవ్యుడై ఉన్నాడో కృష్ణుడు, అలాగే ఆచార్యుడికి భవ్యుడై ఉంటాడు పరమాత్మ. ఆచార్యుడిని చూసి అప్పుడు ఆచార్య సంబంధం కలిగినటువంటి వాళ్ళని త్వరగా స్వీకరిస్తాడు. ఇప్పుడు సృష్టిలో ఉన్న వాళ్ళందరూ భగవంతుని చేత సృష్టి చేయబడిన వాళ్లే కదా, మరి అందరూ తన బిడ్డలే అన్నప్పుడు ఆచార్యుడు ఆశ్రయించిన బిడ్డల్ని త్వరగా ఎందుకు తీసుకుంటాడు అంటే, ఆచార్య సంబంధం ఉంటే త్వరితగతిన వాళ్ళని స్వీకరిస్తాడు. అవును, ట్రైన్డ్ పర్సన్ కి వితౌట్ ట్రైన్డ్ కి తేడా ఉంటుంది. చెప్పాము, గుర్తుంది? ఫస్ట్ ఎపిసోడ్ అదే మంది. అది అంటే ఎప్పుడైనా సరే ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఒక మనం అథ్లెట్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం, హర్డిల్స్ ని ఎలా జంప్ చేసి
ఎంత స్పీడ్‌గా వెళ్ళాలనేది ఒక ట్రైన్డ్ పర్సన్‌కి బాగా తెలుస్తుంది. మామూలుగా ఆ పోటీలు పరుగు పందెంలో పాల్గొనటానికి ఇరువురొచ్చారండి. ఒక అమ్మాయి బాగా ట్రైనింగ్ తీసుకుంది. ఒక అమ్మాయి ట్రైనింగే లేకుండా వచ్చింది. ట్రైనింగ్ లేకుండా వచ్చిన అమ్మాయికి హర్డిల్ రాగానే దానికి ఎంత ముందు తన స్పీడ్ ఇంకా పెంచాలి, ఎంత ఎత్తుకు ఒక్కసారిగా ఎగరాలి, ఎక్కడ స్పీడ్‌ని కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ ఈమెకి తెలియదు. ఈ మెళకువలన్నీ నేర్చుకొని ఒక ట్రైనర్ దగ్గర వచ్చింది ఇంకొక అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి గెలుస్తుంది గానీ ఆటోమేటిక్‌గా ఈ అమ్మాయికి తెలీదు గదా! హర్డిల్స్‌ని ఎలా జంప్ చేయాలి? ఎంత డిస్టెన్స్ నుంచి మనం అంతే ఇంకా కదా. ఎక్కువ దమ్ము తీసుకోవాలి. ఇవన్నీ ఈ అమ్మాయికి తెలుస్తాయి. స్కూల్‌కెళ్ళి నేర్చుకున్న దానికి అసలు ఏమి లేకుండా ఎగ్జామ్ రాసిన దానికి చాలా తేడా గురువు ఉంటుంది. లేని విద్య ఎప్పుడూ శోభించదు. అందుకనే అది భగవంతుని ఆశ్రయించడం అయినా సరే, ఒక ఆచారాన్ని ముందుంచుకున్నప్పుడే త్వరితగతిన వీలవుతుంది. హ్మ్. ఒకటే డెస్టినేషన్ శ్రీరంగం వెళ్ళాలి. అది ట్రైన్‌లోనూ వెళ్ళవచ్చు, కార్‌లోనూ వెళ్ళవచ్చు, ఫ్లైట్‌లోనూ వెళ్ళవచ్చు. ఎవరెవరి శక్తిని బట్టి వాళ్ళు. నడిచి కూడా వెళ్ళొచ్చు. నడిచి వెళ్తే టైం పడుతుంది. కార్‌లో వెళితే కొంచెం స్పీడ్. ట్రైన్ అయితే ఇంకొంచెం ఇంకొంచెం. బెటర్. ఫ్లైట్ అయితే వెంటనే వెళ్ళిపోతాం. జమ్మని వెళ్ళిపోతాం. అలాంటిదే ఆచారుని ఆశ్రయించి స్వామిని చేరుకోవటం. హ్మ్. అందుకని ఆచార్యుడి ఆవశ్యకత ఎక్కడ ఎక్కడ గోవనొచ్చిందో, గేదె అనొచ్చిందో మొత్తం అంతా కూడా ఆచార్య సంబంధమే. హ్మ్. మేఘమనన్నా ఆచార్యునితో ఆచార్యుల పోలుకు సంబంధమే. పెడుతుంది గోదమ్మ. హ్మ్. అలాగే గోవుని కూడా ఆచార్యుడికి అంతరార్థంగా. ఇలా ప్రతీది కూడా ఆచార్యుల వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. తిరుప్పావై మొత్తంగా కూడా. ఆచార్యుని ముందుంచుకొని స్వామిని ఆశ్రయించాలి. అమ్మ పురుషకారంగా. హ్మ్. ఇదే వేదం చెప్పింది. హ్మ్. అలాంటి ఓ స్వామి లేవయ్యా అంటూ ముందుగా చెప్పింది. నందగోపుని యొక్క కుమారుడా మేల్కొనవయ్యా. తర్వాత వేదం ద్వారా ప్రతిపాదింపబడినటువంటి వాడవి నీవే కదయ్యా మేల్కొనవయ్యా. గొప్ప శక్తివంతమైనటువంటి వాడా మేల్కొనవయ్యా అంటూ కృష్ణస్వామిని గురించి కీర్తన చేసింది. తర్వాత పాదాలలో. ఇప్పుడు కృష్ణయ్య ఎందుకొచ్చి అవతరించాడండి? ఇప్పుడు మనం ఉన్నామండి. ఈ లోకంలోకి వచ్చి అవతరించామంటే గత జన్మల్లో చేసినటువంటి కర్మ ఫలాలను అనుగుణంగా అవతరిస్తున్నాం. పుడుతున్నాం. అవతరించడం మనకు కాదు. భగవంతుడికి. భగవంతుడికి. ఇప్పుడు గత జన్మల్లో పుణ్యం చేస్తే చక్కగా మనిషి జన్మ లభించింది మనకి. గత జన్మల్లో ఏ పాపమో ఏదో చేసి ఉంటే చెట్టుగానో, పుట్టగానో, నల్లిగానో, బల్లిగానో, పిల్లిగానో ఏదో ఒక జన్మ వస్తూ ఉంటుంది గదా! అంటే కర్మ ఫలాన్ని అనుసరించి మనం జన్మలెత్తుతున్నాం. భగవంతుడు ఎందుకు ఎత్తుతున్నాడు? మనకి ఏదో ఒక విషయం నేర్పించడానికి. ఆయన ఇచ్ఛామాత్రంగా అవతరిస్తున్నాడు. ప్రతి ఒక్క జన్మ మనల్ని ఉద్ధరింప చేయటం కోసం తాను ఇష్టపూర్వకంగా వస్తున్నాడు. ఆయనకే కర్మ ఫలాలు అంటాం. అంటాం. అయితే మనమేమిటంటే జన్మ ఎత్తే కొద్దీ మనలో ఉండే ప్రకాశం అంతా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే గత జన్మల్లో చేసిన పాపాలు ఇవన్నీ అంటుకుపోతూ ఉంటాయి ఈ జీవుడికి. అందుకని తగ్గిపోతూ ఉంటుంది. భగవంతుడికి జన్మ ఎత్తే కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది ఆయన అందం. ఇప్పుడు కృతయుగానికి ఆయన నరసింహస్వామి ఆయన ఆది కచ్చపంగా వచ్చాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, రామచంద్రమూర్తి దగ్గరకొచ్చేటప్పటికి పుంసా మోహన రూపాయి అన్నట్లు దివ్యంగా వేంచేసి ఉన్నాడు. పురుషులకు కూడా మోహింపజేసేటువంటి అందం. తర్వాత కృష్ణయ్య దగ్గరకొచ్చేటప్పటికి పురుషులేంటి, స్త్రీలేంటి, పిల్లలేంటి, ముదుసలి వాళ్ళేమిటి ఎవరైనా గాని సమ్మోహనమూర్తి ఆ శ్రీకృష్ణ స్వామి. త్రిభంగిని నమః అని మురళీధరుడు వేంచేసి ఉంటే అసలు ఆయన్ని చూడాలి గాని ఎంత అద్భుతంగా ఉంటాడో. కాబట్టి అటువంటి సమ్మోహన రూపం. అవతారం, అవతారం గడిచే కొద్దీ తేజస్సు పెరుగుతున్నటువంటి స్వామి ఆయన. హ్మ్. జన్మ జన్మ గడిచే కొద్దీ కర్మ ఫలాలు మోసుకొస్తున్న వాళ్ళు మనం. మనం. ఆ విశేషం చెప్తుంది గోదమ్మ. నాయనా పరంజ్యోతి స్వరూపుడులాగా ఎంతో గొప్పగా వెలిగిపోతున్నావు. నీవింకా నిద్రిస్తే ఎలా అయ్యా? మేల్కొనవయ్యా అంటూ కీర్తించింది. ఇలా శ్రీకృష్ణ పరమాత్మని పలు విధాలుగా ప్రస్తుతించి మన గోదమ్మ మేల్కొనవయ్యా అంటూ తామెలా ఓడిపోయి వచ్చామనేది చెప్తున్నారు. ఇప్పుడు నీ బాణపు దెబ్బలకి శత్రువులు ఎలా అయితే ఓడిపోతారో, నీ గుణాలకి మేము వశలమైపోయి నీ దగ్గరకొచ్చామయ్యా. నీవు నిద్రిస్తూ ఉంటే ఎలా స్వామి? నీవు మేలుకొని మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ ఈనాటి పాసురంలో మన గోదాగోష్ఠి శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొలిపే ప్రయత్నం చేసింది. ఇహ మరి ఆయన మేల్కొన్నాడా? ఎలా కళ్ళు తెరిచాడు? ఇవన్నీ కూడా రేపటి రోజున సేవించుకుందాం. అంటే ఇవాల్టి పాసురంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆయన యొక్క కళ్యాణ గుణాల గురించి ఈవిడ చెప్తూ, కీర్తిస్తూ మేల్కొల్పారు. అంతే. ప్రయత్నం చేశారు. యెస్. అంతవరకే. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. భగవంతుని యొక్క గుణకీర్తన చేశారు. ఓ గుణకీర్తన స్వామి చేశారు. నీవు మేల్కొనవయ్యా. సుప్రభాతం ఉందండి. స్వామికి సుప్రభాతం సేవిస్తాం. ఎలా సేవిస్తాం? ఆయన వైభవాన్ని చెప్తూనే గదా! అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఓ ఓ స్వామి స్వామి నీవు మేలుకొని మమ్మల్ని అనుగ్రహించవయ్యా.
శత్రువులు ఎలా అయితే మొదలు నరికిన చెట్టు వలె నీ పాదాల దగ్గర పడిపోయారో, నీ యొక్క బాణపు దెబ్బలకి, నీ గుణాలకి మేము ఓడిపోయి నీ పాదాలను ఆశ్రయించి నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చామయ్యా, నీవు మేలుకొని మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటుంది గోదమ్మ. గుండె నిండా ప్రేమ ఉంటే అది ఇంత స్వచ్ఛంగా ఎలా అయితే వశమైపోయి తండ్రి నీవే దిక్కు అని మనం ఆశ్రయిస్తామో స్వామిని, అంత స్వచ్ఛమైన ప్రేమ గోధుమ మాటల్లో ఆవిడ యొక్క ఈ పాసురాలలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనం కూడా భక్తి ఉంటే ఆ రకంగా భక్తులుగా ఉండాలి, అంతలా విశ్వసించాలి, అంతలా నమ్మాలి స్వామిని అన్నది అర్థమవుతుంది. అధ్యాపయంతి గోదమ్మ. అంతే. టీచర్ అధ్యాపయంతి. అమ్మలాగా అనుగ్రహిస్తుంది మనకి చక్కగా. ఎన్ని పాత్రలు పోషిస్తున్నారో ఆవిడ. మొన్నటి పాసురంలో అడ్వకేటు, ఇవాళ టీచరు, ఎన్ని రకాల పాత్రలు ఆవిడ అసలు. పైగా వయసు చూస్తే 5 ఏళ్లే. 5 సంవత్సరాలు. నిజంగానే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.